పర్సంటేజ్ చూస్తే అంటే ఆంధ్రప్రదేశ్లో అదే ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ పర్సంటేజ్ చూస్తే అంటే లాస్ట్ 9 o'clockకి ఉన్న రిపోర్టు 9.5% ఉందండి. అంటే 2 గంటల్లో 9.5% పెరగచ్చేమో. అండ్ అత్యధికంగా బాపట్లలో 12%, తూర్పుగోదావరిలో 10.6%, తర్వాత కాకినాడ అండ్ మీ సెగ్మెంట్ కూడా బాగానే ఉంది, 11.5% ఉందండి. 9ంటికి ఈ పాటికి ఇంకా పెరిగే ఉంటుంది. సత్సాయి జిల్లా 9%, విశాఖపట్నం ఈసారి బాగుంది. జనరల్గా అర్బన్ వాళ్ళు నిరాసక్తంగా ఉంటారు, 10% ఉంది. అండ్ కడప కూడా పర్లేదు, 6.3%. ఈ మాత్రం వాళ్ళు పర్సంటేజ్ కనిపిస్తుంది. అంటే ఈసారి సెన్సిటైజేషన్ బాగా గట్టిగా నడిచి ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ ప్రయత్నాలు ఖచ్చితంగా రండి ఓటేయండి అని చెప్పి వాళ్ళని చైతన్యవంతులను చేయటంలో. కానీ అక్రాస్ ది 2 తెలుగు స్టేట్స్ అండి యూత్ పెద్దగా పోలింగ్ బూతుల్లో కనిపించట్లా. మనం ఇందాక మాట్లాడుకున్నాం, లేటెస్ట్ ఇన్పుట్స్ కూడా అట్లనే ఉన్నాయి. లేటెస్ట్ కనుక చూస్తే ఉమెన్ చాలా గట్టిగా కనిపిస్తున్నారు తెలంగాణలో కూడా. రామ్ కుమార్ గారు కాదండి, ఇప్పుడు వైజాగ్ అన్నారు కదా, వైజాగ్ లో ఎందుకు రారండి మీకు అర్థం కావట్లేదు. నిన్న రాత్రి 8 రూపాయల దాకా వెళ్ళిపోయింది అక్కడ వేలంపాట పెర్ ఓట్. నిజం అక్కడ మీరు అంటే నేనేది ఊరికి గాల్లో వార్తలు కదా, అక్కడ ఉన్న వాళ్ళు పోలింగ్ చేస్తుంటేనే వీళ్ళకి అడుగుతున్నాం. జాలర్పేట ఎక్కడ ఉందటండి, మీరు తెలుసండి నాకు ఐడియా. 8 రూపాయలు అంటండి అక్కడ. ఏమి సార్ అసలు వీళ్ళు ఎంత ఖర్చు పెడితే మళ్ళీ ఎంత సంపాదించాలో ఏంటో. ఓటు మోటివేట్ చేయడానికి కావాల్సిన సాధనాలు అవి కాదు కదండి. మనకి ఓటర్ని ఎలా మోటివేట్ చేయాలంటే వాళ్ళు ఓటు వేస్తే నీ ఓటు వాల్యూ ఎంత అంటే, ఇందాక మనం అనుకున్నప్పుడు నా ఓటు వాల్యూ తక్కువైపోయిందని మరి ఓటర్స్ ఏమన్నా వాళ్ళ హక్కులు డిమాండ్ చేస్తే మనం ఏం చేయలేము అనుకోండి. కానీ ఖచ్చితంగా ఇది మాత్రం పద్ధతి కాదు. దానివల్ల పర్సంటేజ్ పెరుగుతుంది అని ఇప్పుడు అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే, మీరు చెప్పే డేటాను బట్టి. బట్ స్టిల్ నేను ఇందాక మనం అన్నట్టు ఏంటంటే అండి, స్టూడెంట్స్ లేకపోతే యూత్ అయితే మాత్రం ఇంకా లేట్గా వస్తారని నేను అనుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మా ఏరియాలో చూస్తుంటే వాళ్ళు ఏంటంటే అండి పెద్దవాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. ఇప్పుడు మన ఇళ్ళలో ఎవరన్నా ఉంటే పెద్దవాళ్ళని తీసుకెళ్ళి ఓట్ చేయడం, పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు వాళ్ళ ఎల్డర్లీ పీపుల్ ఉంటే వాళ్ళ ఇంట్లో కనుక వాళ్ళకి హెల్ప్ లేకపోతే కనుక వీళ్ళు తీసుకొస్తారండి ట్రాన్స్పోర్ట్ అక్కడ దాకా, బూత్ దాకా. అది మేబీ ఇటువంటి కేటగిరీలో వాళ్ళు ఉండిపోయారేమో యూత్. మధ్యాహ్నం నుంచి వాళ్ళు వస్తారండి, లాస్ట్ లో వస్తారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు అంటే పొద్దున్న మనం అనుకున్న దానికి కొంచెం లేజీ అనుకున్నాను, కానీ ఇప్పుడు చూస్తుంటే ప్రజలను అలా అనిపిస్తుందండి. వాళ్ళు హెల్ప్ వాళ్ళు రెస్పాన్సిబుల్ గానే ఉన్నారండి. ఎల్డర్లీ పీపుల్ ని అదే ట్రాన్స్పోర్టేషన్ అది చేస్తున్నారండి. వాళ్ళు మనం తప్పు పడడానికి లేదు. అయితే తెలంగాణలో చెప్పాను కదండి, కొంచెం హీట్ తక్కువ ఉంది అక్కడ మనకన్నా. మేబీ మొన్నే కదా ఓటేశారు, మళ్ళీ సంవత్సరంలో వచ్చింది. సో ఇంకొకటి ఏంటంటే ఆంధ్రాకి తెలంగాణ కూడా చిన్న వ్యత్యాసం ఉందండి. అక్కడ వ్యాపారాలన్నీ 11 తర్వాత స్టార్ట్ అవ్వవు. ఎందుకో వాళ్ళది లేట్ నైట్స్ ఎక్కువ ఉంటాయి. ఆంధ్రాలో త్వరగా నైట్ ఎండ్ అయిపోద్దండి. అక్కడ నైట్ లైఫ్ ఎక్కువ. అంటే తెలంగాణ సిటీ అనే కాదు, సారీ హైదరాబాద్ జంట నగరాలు కాకుండా తెలంగాణ ప్రాంతం అంతా కూడా కొంచెం లేట్ గా స్టార్ట్ అవుతుందండి వాళ్ళ డే. రైట్. అండ్ ఇన్ఫాక్ట్ 4th phase-లో లో ఓటర్ టర్న్అవుట్ మీద ఈసీఐ కూడా దృష్టి పెట్టింది. ఆల్రెడీ నేషనల్ మీడియా దాని మీద కథనాలు ప్రారంభించింది. ది సాగా ఆఫ్ lower turnout of voters continues even though preliminary data at the end of the 3rd phase of polling earlier this week indicated a marginal improvement అని అంటున్నారు. కానీ ఇంకా కూడా అంటే 3 phases-లో కూడా పెద్దగా ఏమీ లేదు. 4th phase కూడా అలాగే మందకొడిగా కొనసాగటం అనేది ఆందోళనకరమైన పరిణామం. డిస్పైట్ ది ఎఫర్ట్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్, అన్ని పార్టీలు కూడా ఏమాట కామాటండి, అన్ని పార్టీలు కూడా ఓటర్లని సెన్సిటైజ్ చేసినాయి, అలాగే ప్రజా సంఘాలు సెన్సిటైజ్ చేసినాయి. మీరు ఎవరికి ఓటేయండి, బట్ ఓటేయటానికైతే రండి అనేది. ఇది ఎందుకు చాలా బలంగా చేసినా కూడా ఇంత పూర్ టర్న్అవుట్ ఉండడానికి గల కారణం ఏంటి? అన్న నిర్లిప్తత ఏమన్నా వచ్చిందా? మనం ఎంత చేసినా ఈ ద్రవ్యోల్బణం పెరుగుతూనే ఉంటుంది, ఈ ధరలు పెరుగుతూనే ఉంటాయి, మనకు ఎవరు వచ్చినా చేసేదేం లేదనే ఒక మూస ధోరణిలోకి ఓటర్ వెళ్ళిపోయాడా? ఎస్పెషలీ మిడిల్ క్లాస్ ఓటరు పెద్దగా అంటే సాయంత్రం టీవీలు చూసి చప్పట్లు కొట్టేసి పొద్దున పూట డిస్కషన్లో కూర్చున్న వాళ్ళు ఎవరు పోలింగ్ బూత్లోకి రావటం లేదు అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అది అభిప్రాయమేనా, నింద కూడానా? లేదండి నేను అనుకోవడం
ఇటు మనం ఇప్పుడు మీరు మాట్లాడి చూస్తారు కదా లాస్ట్ టైం డిస్కషన్స్ కూర్చుని లేకపోతే హాలిడేస్ తీసుకుని ఇంట్లో కూర్చోవద్దు ఓటింగ్ రావాలి అనే దాని మీద కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి ఇప్పుడు అంటే పోయినసారికి ఈసారి ఏంటంటే సోషల్ మీడియా ఇంపాక్ట్ చాలా ఉందండి. సోషల్ మీడియాలో వీళ్ళందరూ కూడా ఇటు మనం మాట్లాడిన కారణాలన్నీ కూడా చెప్తూనే అందరినీ మోటివేట్ చేస్తూనే ఉన్నారు ఖచ్చితంగా. అంటే మేబీ చూసారు అంటే ఇప్పటికీ లాస్ట్ టైంకి ఈ టైంకి ఎర్లీ మార్నింగ్ ఓటింగ్ ఎక్కువ పర్సంటేజ్ అని నేను అనుకుంటున్నాను వాసుదేవ్ గారు. ఇంత ఎర్లీగా అంటే బూతుల దగ్గర చూస్తుంటే జనాలు ఉన్నారు. మేబీ వాళ్ళు అప్డేట్ ఏమైనా లేట్ చేస్తారేమో అండి. మీరు అన్నారు కదా మీరు వెళ్ళినప్పుడు టర్న్ అరౌండ్ ఉందని, నేను వెళ్ళినప్పుడు కూడా విపరీతమైన బాధలు. అంటే నేను చెప్పేది మా నేనున్న అసెంబ్లీయే కాదండి, మా పార్లమెంట్ లో రకరకాల వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కున్నాను కాదండి, వాళ్ళు ఫోటోలు పంపారు మీకు కావాలంటే షేర్ చేస్తాను. కానీ చాలా పెద్ద క్యూలు ఉన్నాయండి. ఇప్పుడు ఒక మెసేజ్ వచ్చింది కైకలూరులో 3 ఈవీఎంలు ఎక్కడో పనిచేయట్లేదండి. ఇప్పుడు అటువంటి బ్లాక్ అయితే అటువంటి ఏమైనా బ్లాక్ అయింది అనుకోండి మళ్ళీ అక్కడ కూడా ఆగిపోతాయి కదండి పర్సంటేజ్ అక్కడ రావు కదా, చిన్న చిన్న ఇబ్బందులు. కానీ ఓవరాల్ గా మాత్రం వాటర్ టర్న్ అరౌండ్ ఎక్కువగానే కనిపిస్తుంది వాసుదేవ్ గారు. వెన్ కన్ఫైన్ టు ఏపీ తెలంగాణలో మీరంటే కొంచెం తక్కువ ఉండొచ్చు కానీ అది తెలంగాణలో ఎప్పుడు కూడా చూస్తాను ఆఫ్టర్ 5 to 5 లాస్ట్ టైం ఎలక్షన్స్ కూడా చూసారండి. 5 తర్వాత 8 వరకు కొనసాగుద్ది వాళ్ళ ఎలక్షన్. అంటే లోపలికి వచ్చి వాళ్ళందరికీ వాటర్ ఓటింగ్ చేసే అవకాశం ఇవ్వాలి కాబట్టి 5 క్లోజ్ చేసేస్తారు. కానీ వాళ్ళది 8 వరకు జరుగుద్దండి. లాస్ట్ 2 టర్మ్స్ కూడా చూసేది. తెలంగాణ కొంచెం డిలే ఉంటుందండి. ఏపీలో కూడా మీకు 2-3 నియోజకవర్గాల్లో రాత్రి 1 గంట దాటిన సందర్భం కూడా ఉంది. 2019లో ఒకసారి శ్రీనివాస్ చౌదరి గారి దగ్గర శ్రీనివాస్ చౌదరి గారు రైల్వే కోడూరు రాయలసీమ రైల్వే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం దళవాయిలో జనసేన ఏజెంట్ రాజారెడ్డి గారిని వైఎస్ఆర్సీపీ నాయకులు కిడ్నాప్ చేశారట. అలాగే బయటికి బలవంతంగా లాక్కెళ్ళితో పాటు ఆ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలను ధ్వంసం చేశారట. రాయలసీమలో ఇందాక గుంటూరు జిల్లా పల్నాడు మాట్లాడడం, రాయలసీమలో ఇదొకటి. ఇందాక మీరు చెప్పిన పీలేరులో 3 కిడ్నాప్ చేశారు. ఇప్పుడు దళవాయి అట రైల్వే కోడూరు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులోని దళవాయిలో కిడ్నాపులు లాగా వెళ్తుంటే మరి స్పెషల్ ఐపీఎస్ ఆఫీసర్ని నిన్న రాత్రి డీజీపీ గారు 3 అపాయింట్ చేశారు కదండి. అతుల్ సింగ్ గారిని ఒక జోన్కి అలాగే 3 జోన్లకి 3 అపాయింట్ చేశారు. అపాయింట్ చేసిన తర్వాత కిడ్నాపులు మొదలైనాయా లేకపోతే ఈ కాకతాళీయమా? లేదు సార్ నేను చెప్పిన పాయింట్ మంచి పాయింటే. ఆల్రెడీ అధికారులు మార్చారు, డీజీపీలు మార్చారు, పోలీస్ యంత్రాంగం మార్చిన తర్వాత కూడా మీరు అన్నట్టు అన్నమయ్య జిల్లాలో కడపలో పొంగనూరులో మాచర్లలో ఇట్లాంటి సంగతులు చెప్తున్నాయంటే కొంచెం బాధ కలిగిస్తాం సార్. ఎందుకంటే అధికార పక్షం అనేది మాక్సిమం పోలీస్ అధికారులు కొనేయడానికి ప్రయత్నం చేశారు. సైజులకి ఇద్దరు డబ్బులు ఇచ్చారు, అది మాకు కూడా తెలుసు. తెల్లవార్తలు వేసి ఏ క్రిటికల్ బూతులు ఉన్నాయో చూస్తే బాధ కలిగించే అంశం ఏంటంటే అక్కడ మహిళా పోలీసులు పెట్టారంటే మనం ఆలోచించుకోవాలి. ఇక్కడ ఏదో జరుగుతా ఉంది, ఏదో కుట్ర జరుగుతా అనే విషయాన్ని సందేహం వ్యక్తపరుస్తుంది. ఇది కాకుండా ఐవీఆర్ఎస్ కాల్ సార్ ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వాయిస్ వస్తానే ఉన్నాయి. అంటే దీని మీద కంట్రోల్ ఎవరుకుంటుందో నాకు అర్థం కాలేదు. ఆ నెంబర్ కూడా డిస్ప్లే అవుతుంది నాకు. ఐవీఆర్ఎస్ కాల్స్ ఇంకా రావడం నాకు అర్థం కాదు. ఇంకో బాధ కలిగిన విషయం ఏంటంటే ఇప్పటి వరకు మీరు తెలంగాణ చూశారు, తెలంగాణలో 9.51% వచ్చింది, కానీ ఏపీకి వచ్చి 11.56%